पूरा लोकल। పరిణామాలు సంక్షోభం దిశగా కొనసాగుతున్నప్పటికీ పార్టీ అధినేత కేసీఆర్ మౌనంగా ఉండటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. చివరకు పార్టీ శ్రేణులు కూడా ఈ విషయంలో నిరాశకు గురి అవుతున్నాయని అంటున్నారు. కాళేశ్వరంలో అవినీతికి సంబంధించి సిబిఐ విచారణ నుంచి కుమార్తె కవిత హరీష్ రావుపై చేసిన ఆరోపణల వరకు కేసీఆర్ పెదవి విప్పలేదు. అసెంబ్లీకి ఎలాగూ రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమవుతున్న కేసీఆర్ కనీసం పార్టీలో జరుగుతున్న పరిణామాలపైనైనా మాట్లాడితే బాగుండేదని పార్టీలోని కొందరు భావిస్తున్నారు. అసెంబ్లీకి రాకపోవడంపై ఇప్పటికే కేసీఆర్ పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీన్నే సీఎం రేవంత్ రెడ్డి పలుసార్లు ఎత్తి చూపుతున్నారు. విపక్ష పాత్ర కూడా కేసీఆర్ సరిగా పోషించడం లేదని విమర్శిస్తూ వస్తున్నారు. అయినా కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నివేదిక వచ్చిన తర్వాత కేసీఆర్ స్వయంగా దీనిపై మాట్లాడతారని అనుకున్నారు. కానీ ఆయన ఏమాత్రం స్పందించలేదు. పార్టీ నేతలు మాత్రమే మాట్లాడి ఊరుకున్నారు. చివరకు ప్రభుత్వం దీనిపై సిబిఐ విచారణ కోరినప్పటికీ కేసీఆర్ స్పందించలేదు. ఇక కుమార్తె కవిత విషయంలోనూ అంతే. కొద్ది నెలలుగా కవిత పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తూ వస్తున్నప్పటికీ పార్టీ అధినేతగా ఆయన ఎలాంటి చర్య తీసుకోలేదు. కవితను కట్టడి చేసే ప్రయత్నం చేసినట్టు కనిపించలేదు. దీనివల్లే ఆమె తిరుగుబాటు చేశారని అంటున్నారు. ఏకంగా హరీష్ రావుపైనే కవిత ఆరోపణలు చేశారు. ఆ తర్వాతే కేసీఆర్ కవితపై చర్య తీసుకున్నారు. పైన కూడా కవిత విమర్శలు చేశారు. ఈ పరిణామం పార్టీలోనూ కుటుంబంలోనూ చిచ్చు పెట్టిందని చెప్పొచ్చు. ఇంత జరిగినప్పటికీ కేసీఆర్ మౌనం వీడలేదు. చివరకు హరీష్ అయినా స్పందిస్తారని అనుకున్నప్పటికీ అది కూడా జరగలేదు. ఈ విషయంలో కేసీఆర్ హరీష్తో చర్చించాక ప్రెస్ మీట్ పెడతారని అనుకున్నారు. కానీ కుటుంబం నుంచి ఎవరూ స్పందించలేదు. దీంతో పార్టీ శ్రేణులు కూడా గందరగోళంలోకి వెళ్ళాయి. వరంగల్ సభ తర్వాత దాదాపు 4 నెలలైనా కూడా కేసీఆర్ ఎక్కడా మాట్లాడిన సందర్భాలు లేవు. దీంతో కేసీఆర్ అసలు రాజకీయాల్లో ఉంటారా, పార్టీని ముందుకు తీసుకెళ్తారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.